పూజా టీవీ ప్రేక్షకులకి నమస్కారం. యక్ష ప్రశ్నలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. యక్ష ప్రశ్నలు. యమధర్మరాజు ఒకరోజు కొంగ రూపంలో నది ఒడ్డున ఎన్నో ప్రశ్నల్ని పాండవుల్లో పెద్దవారైన ధర్మరాజుని అడిగారట. మరి వాటిని యక్ష ప్రశ్నలు అని అంటారు. మరి మీరు కూడా మా కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే, నేను అడిగే ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పాలి అనుకుంటే నాకు కాల్ చేయండి. మరి నాకు కాల్ చేయాల్సిన నంబర్స్ 0402375866 మరియు 0402375867. మరి తెలుసు కదండి, మన ఆనవాయితీ ప్రకారం ప్రతి ఆదివారం ఒక లక్కీ డ్రా నిర్వహించబడుతుంది. అది ఎలాగంటే, ఆదివారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు కాల్ చేసి సరైన సమాధానం చెప్పినటువంటి కాలర్స్ నుంచి రోజువారీగా ఒక లక్కీ కాలర్ని ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఆ లక్కీ విన్నర్ ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే ఆదివారం యక్ష ప్రశ్నలు కార్యక్రమాన్ని మిస్ కాకుండా చూడండి. మరి ఈనాటి మన ఫస్ట్ లక్కీ కాల్ ఎవరో చూసేద్దాం. హలో 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 నమస్కారం అండి. యక్ష ప్రశ్నలు కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? దిలీప్ కుమార్, వైజాగ్ నుంచి చేస్తున్నాను. దిలీప్ గారు వైజాగ్ నుంచి. దిలీప్ గారు ఏం చేస్తూ ఉంటారు? నేను చదువుతున్నాను, డిప్లొమా థర్డ్ ఇయర్. డిప్లొమా థర్డ్ ఇయరా? మెకానికల్ చేస్తున్నా. మెకానికల్సా? ఓకే. దిలీప్ గారు ఎలా ఉంది స్టడీస్? కాలేజ్కి వెళ్తున్నారా రెగ్యులర్ గా? వెళ్తున్నా. హాలిడేస్ ఇచ్చారు. హాలిడేస్, దసరా హాలిడేసా? ఓకే. మరి దిలీప్ గారు చూస్తుంటారా పూజా టీవీ? డైలీ చేస్తున్నావు. అవునా? ఈరోజు కాల్ కలిసిందనమాట అయితే. ఓకే. మరి దిలీప్ గారు క్వశ్చన్ అడిగేమంటారా? జాగ్రత్తగా వినండి. మీకు 45 సెకండ్స్ టైం మాత్రమే ఉంది. ఓకేనా? ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ఈరోజు ఏ రూపంలో అలంకరించారు? మీ ప్రశ్న మరోసారి. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ఈరోజు ఏ రూపంలో అలంకరించారు? మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి దిలీప్ గారు. ఏ శ్రీ గాయత్రీదేవి, బి మహిషాసురమర్దిని, సి శ్రీ అన్నపూర్ణాదేవి, ఆప్షన్ డి శ్రీ మహాలక్ష్మీదేవి. బి మహిషాసురమర్దినియా? దిలీప్ గారు లాక్ చేయమంటారా? ఓకే, లాక్ చేస్తున్నాను. దిలీప్ గారు మీరు చెప్పిన ఆన్సర్ రైట్ అండి. కంగ్రాచులేషన్స్. దిలీప్ గారు ఇలాగే కాల్ చేస్తునండి, పూజా టీవీ చూస్తునండి. ధన్యవాదాలు కాల్ చేసినందుకు. మరి మన తదుపరి కాలర్ కూడా సరైన సమాధానం చెప్తారో లేదో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో 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 నమస్కారం అండి. యక్ష ప్రశ్నలు కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్తే, నా పేరు అరుణ. అరుణ గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను అరుణ గారు. సో అరుణ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు నుంచి. ఓకే. మరి ఈ రోజు నవమి, రేపు విజయదశమి కదా, అన్ని కొనేసుకున్నారా? ఓకే. మరి అరుణ గారు, మరి ఈ దసరా నవరాత్రుల సందర్భంగా మాకు శ్లోకంగాన్ని వినిపిస్తారా? చెప్తారా? జాయే పద్మాసనస్తాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకరికర సద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభేదాం భర్తనం రామ్ భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురునుతాం సర్వ సంప్రక్షధాత్రీం. అరుణ గారు చాలా చక్కగా చెప్పారు శ్లోకాన్ని. మరి అర్థం కూడా చెప్తారా మాకు? అర్థం అది లలిత అమ్మవారిని గురించి మొత్తం అంతేనా? గురించి వస్తుంది. లలితా సహస్రనామంలో ముందు జ్ఞాన శ్లోకం. అవునా? ఓకే. మరి అరుణ గారు క్వశ్చన్ అడిగేమంటారా? పూజా టీవీ వాళ్ళందరికీ, మీకు మన పూజా టీవీ వాళ్ళందరికీ, మన ప్రేక్షకులు పూజా టీవీ ప్రేక్షకులు అందరికీ దసరా శుభాకాంక్షలు. మీకు కూడా అండి అరుణ గారు దసరా శుభాకాంక్షలు. ఓకే. మరి అరుణ గారు క్వశ్చన్ అడిగేనా? ఓకే, ఈజీగా అడుగుతాను. ఓకేనా? క్లూ కూడా కావాలా? క్లూ లేకుండా చెప్పరంటారు అయితే? డౌటేనా? ఓకే అరుణ గారు, క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. అష్టమి నాడు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం ఏమిటి? మీ ప్రశ్న మరోసారి. అష్టమి నాడు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం ఏమిటి? మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ కొబ్బరికాయ, ఆప్షన్ బి దద్దోజనం, ఆప్షన్ సి పులిహోర, ఆప్షన్ డి నెయ్యి. ఆప్షన్ సి పులిహోర అనుకుంటున్నా. ఆప్షన్ సి పులిహోర అనుకుంటున్నారా? ఆలోచించండి అరుణ గారు.
ఎనుకలు ఇస్తారా? క్లూ ఇవ్వాలా? ఓకే, ఆప్షన్ బి, ఆప్షన్ సి కాదు. BC కాదు. ఆప్షన్ బి, సి కాదు. ఏ, డి లో ఏదో ఒకటి. కొబ్బరికాయ లాక్ చేయమంటారా? నాకు చేయండి. ఓకే, లాక్ చేస్తున్నాను. అరుణ గారు, మీరు చెప్పిన ఆన్సర్ రైట్ అండి. కంగ్రాచులేషన్స్. అరుణ గారు ఇలాగే కాల్ చేస్తానండి, మా కోసం మంచి మంచి శ్లోకాలు వినిపిస్తుండండి. కాల్ చేసిన ధన్యవాదాలండి. మరి మీరు కూడా మా కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే మాకు కాల్ చేయండి. మరి మాకు కాల్ చేయాల్సిన నెంబర్స్ 0402375866 మరియు 0402375867. ఇప్పుడు మన తదుపరి కాల్ ఎవరో చూసేద్దాం. హలో హలో హలో, నమస్కారం అండి. యక్షప్రశ్నలు కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు సీత అండి. సీత గారు, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామండి. ఓకే, బాగానే ఉన్నానని అంత డల్ గా చెప్తున్నారు ఎందుకు? అదే అలసిపోయారా పూజలు చేసేసేసి? ప్రశ్న కంగారు కదా. కంగారు? ఇంక నేను క్వశ్చన్ అడగలేదే సీత గారు. ఉంటుంది కదా. టెన్షన్ ఉందా? ఎందుకు టెన్షన్? టెన్షన్ ఏం వద్దు, ఓకేనా? అలాగే. ఓకే, మరి దసరా సందర్భంగా అమ్మవారికి సంబంధించి శ్లోకాలు ఏమని చెప్తారా మాకు? చిన్న శ్లోకం చెప్తానండి. ఓకే. మాణిక్య వీణా ముపలాలయంతి మదాలసా మంజుల వాగ్విలాసం మహేంద్రనీల జ్యుతి కోమలాంగీ మాతంగ కన్యా మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే ఉచోన్నతే కుంకుమరాగసోనే పుండ్రేచు పాశాంకుశ పుష్పబాణస్తే నమస్తే 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 జగదేకమాతః. సీత గారు, అద్భుతం. చాలా ప్రశాంతంగా ఉంది మీ శ్లోకం చెప్తుంటే, తెలుసా మీకు? ఓకేనండి, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు శ్లోకాన్ని. మరి సీత గారు, క్వశ్చన్ అడిగమంటారా? క్లూ ఇవ్వండి. క్లూ ఇవ్వాలా? ఓకే, క్లూ ఇస్తాను. జాగ్రత్తగా వినండి క్వశ్చన్ ని. అమ్మవారికి కొబ్బరికాయ నైవేద్యం సమర్పించడం ద్వారా కలిగే ఫలితాలు ఏమిటి? మీ ప్రశ్న మరోసారి. అమ్మవారికి కొబ్బరికాయ నైవేద్యం సమర్పించడం ద్వారా కలిగే ఫలితాలు ఏమిటి? మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ దారిద్ర్య నాశనం, ఆప్షన్ బి తాపశాంతి, ఆప్షన్ సి శత్రునాశనం, ఆప్షన్ డి ఐశ్వర్య సిద్ధి. దారిద్ర్య నాశనం అండి, లేకపోతే క్లూ ఇవ్వండి. దారిద్ర్య నాశనం అనుకుంటున్నారా? సీత గారు, ఆలోచించండి. క్లూ ఇవ్వండి కొద్దిగా. క్లూ ఇవ్వాలా? ఆప్షన్ ఏ, ఆప్షన్ డి కాదు. ఆప్షన్ ఏ, కాదు. ఆప్షన్ ఏ, ఆప్షన్ డి కాదు. బీసీలో ఏదో ఒకటి. తాపశాంతియా? లాక్ చేయమంటారా? లాక్ చేయండి. ఓకే, లాక్ చేస్తున్నాను. సీత గారు, మీరు చెప్పిన ఆన్సర్ రైట్ అండి. కంగ్రాచులేషన్స్. సీత గారు, ఇలాగే కాల్ చేస్తుండండి, మా కోసం మంచి మంచి శ్లోకాలు వినిపిస్తూ ఉండండి. కాల్ చేసిన ధన్యవాదాలండి. మరి మన తదుపరి కాల్ ఎవరో చూసేద్దాం. హలో జై గణేష. జై గణేష్ అండి. పావని గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు? నేను చాలా చాలా బాగున్నాను. ఓకే, పావని గారు, పూజ చేసుకున్నారు అమ్మవారికి రోజు? సంకల్పం చేసుకున్న 9 రోజులు. ఇవాళ రేపు కూడా చేస్తా. రేపు కూడా చేస్తారా? రేపు చేయాలి. అవును, రేపు విజయదశమి, మరి అమ్మవారికి పూజ చేయాలి. అవునండి. మరి పావని గారు, చెప్పండి. నైవేద్యం ఏం పెట్టారు అమ్మవారికి రోజు? ఇవాళ స్వీట్ చేశానండి. స్వీటా? అవునండి. ఏం స్వీట్? అమ్మవారికి ఏమి ఇష్టం చేశారు? అంటే స్వీట్ అంటే బెల్లంతో చేసిన స్వీట్ చేశా. గోధుమ పిండి, బెల్లము, పళ్ళతో కలిసి స్వీట్ చేశా. అవునా? ఓకే, మరి పావని గారు, మా కోసం శ్లోకం వినిపిస్తారా మీరు? 2 లైన్లు. చెప్పండి. పాట అయితే పాడతానండి. 2 లైన్లు. మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ సుమదాత్రి గిరిజాజపుత్రి అభినేత్రి సర్వార్థదాత్రి సుమధాత్రి గిరిరాజపుత్రి అభినేత్రి సర్వార్థదాత్రి
సర్వార్ధ సంగ్రామ జగదేక జనయిత్రి చంద్రకళాధవళ కీర్తి. అంతేనండి. 2 లైన్లు పాడతారని చెప్పి 10 లైన్లు పాడారు. బాగా పాడారు పావని గారు, చక్కగా పాడారు. మీరు పాడుతూ ఉంటారా? రోజు పాడుకుంటారా? ఓకే. మరి పావని గారు క్వశ్చన్ అడిగానా? అడగండి. ఓకే. కుమారి పూజలో పూజించే 10 ఏళ్ల బాలికకు ఏమని పేరు? మీ ప్రశ్న మరోసారి. కుమారి పూజలో పూజించే 10 ఏళ్ల బాలికకు ఏమని పేరు? మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ త్రిమూర్తి, ఆప్షన్ బి సాంబవి, ఆప్షన్ సి సుభద్ర, ఆప్షన్ డి చండిక. త్రిమూర్తి అనుకుంటున్నానండి. త్రిమూర్తి అనుకుంటున్నారా? అవునండి. ఆలోచించండి పావని గారు. క్లూ ఇవ్వండి అయితే. క్లూ ఇవ్వాలా? అవునండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి కాదు. బి అండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి కాదు అని చెప్పాను, మీరు బి చెప్తున్నారు. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి కాదు. డి డి డి. డి చండికనా? అవును. అయ్యో పావని గారు, టైం అప్ అండి. మరేం పర్వాలేదు, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు సరైన సమాధానం చెప్పాలి. ఓకేనా అండి? కాల్ చేసిన ధన్యవాదాలండి. మరి పావని గారు నేను అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పలేకపోయారు. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ సి సుభద్ర. ఆప్షన్ సి సుభద్ర. మరి మన తదుపరి కాలర్ సరైన సమాధానం చెప్తారో లేదో అడిగి తెలుసుకుందాం. హలో హలో, హాయ్ నిఖిత. హలో, నేను చాలా బాగున్నాను, నువ్వు బాగున్నావా? ఎక్కడికి వెళ్ళావు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావా దసరాకి? ఇంటి దగ్గరే ఉన్నావా? ఎందుకని? అదేంటి? అవునా, ఇంట్లో పూజ చేసుకుంటున్నావా నువ్వు కూడా? నిఖిత చాలా మంచి అమ్మాయి నువ్వు. అందరు మామూలుగా సెలవులు వచ్చేస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు కదా, నువ్వు ఇంట్లో ఉండి పూజ చేస్తున్నావా? ఓకే. మరి నిఖిత నీకు శ్లోకాలు ఏమైనా వచ్చా? నేర్చుకోలేదా? అవునా? ఓకే. పొడుపు కథలు మాత్రం నేర్చుకున్నావే, అది కూడా నేర్చుకోలేదా ఈరోజు? అవునా? ఓకే. మరి నిఖిత నన్ను క్వశ్చన్ అడిగేమంటావా? ఎందుకు కలుస్తుంది, రేపు కూడా చెయ్యి నువ్వు. ఓకేనా? నేను వెయిట్ చేస్తాను నీ కాల్ కోసం. హలో, సరేనా? మరి నిఖిత నేను క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా విను. ఓకే. కుమారి పూజలో 9వ రోజు ఎన్నేళ్ల బాలికను పూజించాలి? నీ ప్రశ్న మరోసారి. కుమారి పూజలో 9వ రోజు ఎన్నేళ్ల బాలికను పూజించాలి? నీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి నిఖిత. ఆప్షన్ ఏ 10 ఏళ్ళు, ఆప్షన్ బి 3 ఏళ్ళు, ఆప్షన్ సి 5 ఏళ్ళు, ఆప్షన్ డి 7 ఏళ్ళు. ఏ 10 ఏళ్ళా? తెలుసా నీకు? ఓకే, మరి లాక్ చేయమంటావా నిఖిత? ఓకే, లాక్ చేస్తున్నాను. నిఖిత నువ్వు చెప్పిన ఆన్సర్ రైట్ అమ్మా, కంగ్రాచులేషన్స్. నిఖిత ఇలాగే కాల్ చేస్తూ ఉండు, పూజా టీవీ చూస్తూ ఉండు. ధన్యవాదాలు కాల్ చేసినందుకు. మరి యక్ష ప్రశ్నలు కార్యక్రమంలో మరిన్ని క్వశ్చన్స్ వినే ముందు చిన్న విరామం తీసుకుందాం.